మీలో ఎంతమందికి తెలుసు అనపర్తిని ఒకప్పుడు అనువోతవరం అని పిలిచేవారని? ఈ కథ తెలియాలంటే మనం 13వ శతాబ్దానికి వెళ్ళాలి. 1353 నుండి 1364 వరకు రెడ్డి రాజులైన అనువోతరెడ్డి పాలించబడిన గ్రామమే ఈ అనువోతవరం. కాలక్రమేణా అది అనపర్తిగా మారింది. ఈ అనపర్తి గ్రామ దేవత అయిన శ్రీ 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 వీరులమ్మ దివ్య చరిత్ర తెలుసుకుందాం. పాడి పంటలతో, పచ్చని పొలాలతో, గోదావరమ్మ పరవళ్లతో కలకల్లాడే ప్రాంతం మన గోదావరి జిల్లాలు. అలాంటి గోదావరి ప్రజలపై ప్రకృతి ఉప్పెనలు, వరదలు, అతివృష్టి అనావృష్టితో విలయ తాండవం చేసేది. 1809 నుండి దాదాపు 20 ఏళ్లు గోదావరి ప్రజలను కరువు పీడించింది. 1831-32లో అతి భయంకరమైన తుఫాను వల్ల ఎన్నో గ్రామాలు మునిగిపోయాయి. అది సరిపోదన్నట్టు 1833లో అనావృష్టి వల్ల కోలుకోలేనంత కరువు ఏర్పడింది. దీనివల్ల వేలల్లో చావులు, లక్షల్లో వలసలు జరిగాయి. అలాంటి దుర్భర పరిస్థితిలో జీవించలేక ఒక సంపన్న కుటుంబం అయిన ద్వారంపుడి వంశ పూర్వీకులు వరద ముప్పుకు గురైన వాళ్ళ పొలాలను, పెద్ద ఇంటిని 1834లో వాళ్ళ గ్రామాన్ని వదిలేసి నల్గొండ జిల్లాకు వలస వెళ్లారు. తర్వాత సర్ అర్దర్ కాటన్ పుణ్యమాన ధవళేశ్వరం ఆనకట్ట పూర్తి చేయడంతో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయి. అది చూసి వలస వెళ్లిన వాళ్ళందరూ వెనక్కి రావడం మొదలుపెట్టారు. 1865లో ద్వారంపూడి కుటుంబం స్వగ్రామంకి తిరిగి వచ్చింది. వాళ్ళ పంట పొలాలను స్వాధీనం చేసుకున్నారు. వరదల వల్ల మేటలు వేసిన భూమిని చదులు చేస్తున్నప్పుడు ఎడ్లకు కట్టిన నాగలి ఏదో రాయికి తగిలినట్టు అనిపిస్తుంది. ఏంటని చూస్తే అది 4 పలకలున్న శిల. ఆ శిలపై అస్పష్టంగా గుర్రం పైన ఒక స్త్రీ మూతి కూర్చుని ఆమెకు 2 వైపులా చామరం వేస్తూ గాంధర్వులు గొడుగు పడుతూ ఉన్న సేవకుల ఆకారం చూసి ఆశ్చర్యపోయారు. ఇదంతా గ్రహణం సమయంలో జరగడంతో ఇదేదో దేవతకు జరిగిన అపరాధమని అనుకుని ద్వారంపూడి వారు ఆ విగ్రహాన్ని దొరికిన చోటే లోతుగా గొయ్యి తవ్వి పాతి పెట్టించారు. ఈ రహస్యం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అనపర్తి తిరిగి వచ్చాక వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయింది. అతి తక్కువ సమయంలోనే మళ్లీ గొప్ప సంపన్నులయ్యారు. తమ పొలంలో వెలిసిన దేవత వల్లే ఇంత అభివృద్ధి వచ్చిందని అనుకున్నారు. ద్వారంపూడి గంగిరెడ్డి గారు తమ పొలంలో ఏదో దేవత ఉందని, ఆమె తన కుటుంబాన్ని కాపాడుతూ వస్తుందని తన తండ్రి ఈ మాటలు చెప్పారని ఈ విషయాన్ని తన కొడుకు ద్వారంపూడి చిన్నారెడ్డి గారికి చెప్తారు. అది 1935 జనవరి 15వ తేదీ ఏకాదశి కనుమ కలిసి వచ్చిన పుణ్యదినం. కనుమ రైతుల పండుగ కావడం వల్ల చిన్నారెడ్డి గారు పొలంలో ఉన్న వారి పశువులు, పాడి వ్యవసాయ పరికరాలకు పూజ చేయాలని పొలంకి వెళ్లారు. పొలంలో గట్టు మీద నిలబడి రైతుతో మాట్లాడుతుండగా ఆయన కాలికి ఏదో మెత్తగా తగులుతుంది. ఏంటి అని చూస్తే అది పెద్ద తాచుపాము బుస్మని లేచి కన్నంలోకి దూరుతుంది. ఇది చూసిన రైతులు పాము చిన్నారెడ్డి గారి మీద పగబడుతుందేమో అనే భయంతో పాముని చంపడానికి కన్నాన్ని తవ్వుతుండగా 2 అడుగులు దాటాక కంగుమని ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే అది అమ్మవారి విగ్రహం. కన్నంలో దూరిన పాము మాయమైపోయింది. అప్పుడు చిన్నారెడ్డి గారికి అర్థమైంది. తరతరాలుగా వాళ్ళ వంశీకులు రహస్యంగా ఉంచిన అమ్మవారు తన ఉనికిని తనే చాటుకుంటూ భూమి పొరలను చీల్చుకుంటూ బయటకు వచ్చిందని, ఎన్నోసార్లు పొలం దున్నినా దొరకని విగ్రహం ఈ రోజు పాము రూపంలో బయటకు వచ్చిందని, ఇదంతా అమ్మవారి అనుగ్రహమే అని అనుకున్నారు. క్షణాల్లో ఊరంతా అమ్మవారి విగ్రహం గురించి తెలిసిపోయింది. గ్రామస్తులు, చుట్టుపక్క ఊరు వాళ్ళందరూ వచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు. చిన్నారెడ్డి గారు విగ్రహాన్ని ఊర్లోకి తీసుకువచ్చి రావి చెట్టు కింద ప్రతిష్ఠించారు. గుర్రం పైన స్వారీ చేస్తున్న శక్తి దేవత వీరులకి తల్లిగా భావించి వీరులమ్మ అని పేరు పెట్టారు. కాలక్రమేణా వీరులమ్మ అయ్యింది. చెట్టు కింద అమ్మవారిని అలా వదిలేయడం మంచిది కాదని, నీడ కల్పించి జాతర చెయ్యాలని కర్రి దొరయ్యరెడ్డి గారు, సత్తి రామారెడ్డి గారు నిర్ణయించారు. అమ్మవారు ఉద్భవించిన రోజైన సంక్రాంతి కనుమ రోజుల్లో అంగరంగ వైభవంగా జాతర తీర్థాలను నిర్వహించడం మొదలు పెట్టారు. అతి తక్కువ సమయంలోనే వీరులమ్మ దగ్గరకు వచ్చిన భక్తులు ఒక బాధలు తీర్చడం వల్ల ప్రజల్లో భక్తి శ్రద్ధలు పెరిగి అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే దేవతగా, ఆపదలో పిలవగానే కాపాడే శక్తిగాను పూజించడం మొదలు పెట్టారు. ఆమె మహిమ గురించి గ్రామంలో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఆమె రాత్రి వేళల్లో గ్రామానికి పహారా కాస్తుందని, కొంతమంది స్వయంగా కనిపించిందని చెప్తారు. గ్రామంలో ఏ ఇంట శుభకార్యం జరిగినా మేళ తాళాలతో అమ్మవారి దగ్గరకు వచ్చి సలివిడి పానకాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే అందరూ అమ్మవారిని విజయాన్నిచ్చే తల్లి వీరులమ్మ అని ప్రేమగా పిలుస్తారు. 1980కి ముందు ఉన్న గుడి కర్రి దొరయ్యరెడ్డి గారు, ద్వారంపూడి చిన్నారెడ్డి గారు, సత్తి రామారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన పురాతన గుడిని తొలగించి 1980లో అప్పటి కమిటీ పెద్దలైన మల్లిడి సత్యం గారు, ద్వారంపూడి రామారెడ్డి గారు మరియు ఇతరులు ఇప్పుడు మనం చూస్తున్న గుడిని
కట్టుకుని నిర్మించారు. 1983 నుండి సత్తివారి వంశీకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి ముందు రోజుల్లో తమ పసుపు కుంకాలు చల్లగా చూసిన వీరులమ్మ అమ్మవారిని గ్రామంలో మహిళలందరూ సౌభాగ్య లక్ష్మిగా భావించి వేలాదిలో మహిళలందరూ కాలినడకన అమ్మవారికి గోదావరి నది జలాలను బిందెలతో తీసుకువచ్చి అమ్మవారికి వాళ్ళ చేతులతో హరిద్రాభిషేకం చేయించడం ఇక్కడ ప్రత్యేకత. శక్తి రూపేణ అయిన వీరులమ్మ అమ్మవారు తన బిడ్డలకు కూడు గుడ్డ, సిరి సంపదలకు, ఆయుర ఆరోగ్యానికి, ఉద్యోగ వ్యాపారానికి సంబంధిత ఏ న్యాయమైన కోరికలు కోరుకున్నా తప్పక తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే శ్రీ వీరులమ్మ అమ్మవారి పైన అమితమైన భక్తి విశ్వాసంతో వేలాది మంది భక్తులు వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు సమర్పించుకుంటారు. సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులు వీరులమ్మ అమ్మవారి పాదాల చెంత మొక్కుకుని సంతానం కలిగిన తర్వాత వారి పిల్లల్ని తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో తులాభారం వేయటం, అన్నప్రసన్న వంటివి చేస్తుంటారు. కాలానుగుణంగా వీరులమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి నిమిత్తం మరియు భక్తుల సౌకర్యార్థము పండితులు, కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు కులంకషంగా చర్చించి అమ్మవారి ఆలయం పునర్నిర్మించాలని సంకల్పించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో 1980వ సంవత్సరంలో నిర్మించి ఉన్న ఆలయ ప్రదేశంలోనే నూతన ఆలయాన్ని జూన్ నెల 7వ తారీఖు 2023వ సంవత్సరం బుధవారం ఉదయం 7:49 శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు నుండి కేవలం 5 నెలల 12 రోజుల్లోనే అనగా 19వ తారీఖు నవంబర్ నెల 2023వ సంవత్సరం నాటికి అమ్మవారి నూతన ఆలయం అత్యంత వేగంగా, సుందరంగా అనేక శిల్పాకృతులతో నిర్మాణం చేసి భక్తుల ఆనంద డొలికల మధ్య అమ్మవారి యంత్ర విగ్రహం మరియు శిఖర ప్రతిష్ఠ జరగడం అనేది అమ్మవారి మహిమకు చిహ్నం. మకర సంక్రాంతి రోజున జాతర, కనుమ రోజున తీర్థం అతి వైభవంగా, విద్యుత్ దీపాలంకరణతో, బాణాసంచలతో అతి వైభవంగా జరుగుతుంది. ఆ రోజుల్లో అన్ని సామాజిక వర్గాల వారు ఈ వేడుకలో పాలు పంచుకొని అమ్మవారి దర్శనం చేసుకుని వారి కోరికలను విన్నవించుకుంటారు. 4 రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవాలు తిలకించడానికి 2 కళ్ళు చాలవు. సత్తివారి వంశీకుల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తూ అమ్మవారి కమిటీ దాదాపు 100 మంది సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ పండుగలలో విశేష పూజలతో, అభిషేకాలతో వేలాదిగా, లక్షలాదిగా భక్తులు అమ్మవారి ఆశీస్సుల కొరకు తరలి వస్తారు. శ్రీ వీరులమ్మ అమ్మవారిని నమ్ముకుని ఆరాధిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, కోరికలు తీరుతాయని, సుఖాలు ప్రాప్తిస్తాయని, శుభాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే అనపర్తి మాత్రమే కాదు, జిల్లాలోని ఇతర ప్రదేశాల వారు, ఇతర రాష్ట్రాల వారు మరియు విదేశాల్లో స్థిరపడిన వారు తప్పనిసరిగా అమ్మవారి జాతర మహోత్సవాలలో పాల్గొని ఆనందిస్తారు. శ్రీ వీరులమ్మ అమ్మవారి పట్ల అమితమైన భక్తి విశ్వాసం కలిగిన అనేక వేలాది మంది భక్తి శ్రద్ధలతో మొక్కులు, ముడుపులు, కానుకలు భారీగా చెల్లించి తమ భక్తిని, అమ్మవారి పట్ల తమ అనురాగాన్ని ప్రదర్శిస్తుంటారు. శ్రీ వీరులమ్మ అమ్మవారి కమిటీ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా, క్రమశిక్షణతో నిర్వహించడానికి ప్రతి సంవత్సరం భక్తి భావనతో నడుము కట్టి పనిచేస్తుంది. వీరులమ్మ అమ్మవారి చరిత్ర విన్నా, చదివినా, చూసినా అన్ని శుభాలే. జై వీరులమ్మ, జై జై వీరులమ్మ.